బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. నటి త్రిష విజయ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు నటి త్రిష. సీఎం విజయ్ తల్లిదండ్రులతో కలిసి మొదటి ఆయన సీఎం అయిన తర్వాత స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటూ ఉంటే త్రిష అటు తల్లిదండ్రులతో పాటుగా కూర్చున్నారు. వేడుకలకు వచ్చినటువంటి అధికారులను నవ్వుతూ పలకరించారు నటి త్రిష. ఇక అధికారులకు అభివాదం చేస్తూ సంతోషంగా కనిపించారు. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారంలో కూడా త్రిష ముందు వరుసలోనే కూర్చున్నారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. ఇక సీఎం విజయ్తో విడాకుల కేసుని వాపస్ తీసుకున్నారు విజయ్ భార్య సంగీత. విభేదాలు పక్కన పెట్టి విజయ్తో ఉండేందుకు భార్య సంగీత కూడా రెడీ అయింది. విడాకులు కేసు క్లోజ్ అవడంతో త్రిషతో విజయ్ బ్రేకప్ అంటూ వార్తలు కూడా పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. అయితే బ్రేకప్ వార్తల తర్వాత మరోసారి త్రిష విజయ్తో కనిపించడంపై చర్చ జరుగుతోంది. ఇటీవల త్రిష కేంద్రంగా పలు వివాదాస్పద ఘటనలు కూడా జరిగాయి. త్రిష రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు వెలిశాయి. త్రిషపై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, డబుల్ మీనింగ్ డైలాగులతో త్రిషపై ఉదయనిధి కామెంట్స్ ఇప్పుడు సెన్సేషన్ అవ్వడం, త్రిషని ఎప్పుడు డిప్యూటీ సీఎంని చేస్తారంటూ డిఎంకే నేత ఆర్బి ఉదయ్ కుమార్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం, ఇలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా తమిళ పాలిటిక్స్లో త్రిష పెద్ద ఎత్తున సంచలనంగా మారుతున్నారు. సో ఒకసారి కేసు వాపస్ తీసుకున్న తర్వాత తనపై వస్తున్న ట్రోలింగ్ సమయంలో త్రిష తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. డ్రామా ఎట్ దిస్ ఏజ్ ఈజ్ ఎంబారసింగ్, గో మేక్స్ మనీ అండ్ ఫైండ్ పీస్. ఇది త్రిష ఇన్స్టాగ్రామ్ పోస్ట్. ఈ సమయంలో ఈ వయసులో డ్రామా అనేది కొంత ఎంబారసింగ్గా ఉంటుంది, వెళ్ళండి పని చూసుకోండి, కొంత శాంతంగా ఉండండి, డబ్బులు సంపాదించండి అని చెప్పి తను ఒక పోస్ట్ పెట్టారు. ఇట్స్ బీన్ ఓ లాంగ్ ఎగో, ఒక 10 days బ్యాక్ అనుకుంటా. సో ఆ 10 days బ్యాక్ తన పోస్ట్ ఇది. ఇప్పుడు విజయ్ విడాకుల కేసు వాపస్ తీసుకున్నారు తన భార్య అనడంతో మళ్ళొకసారిగా అంతా త్రిషకు బ్రేకప్ అయిపోయింది. త్రిష ఇద్దరు అన్ఫాలో చేసుకున్నారు, మెసేజ్లు చేసుకోవడం లేదు, ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది, ఇలాంటి వార్తలు చక్కర్లు కొట్టాయి. అదే సమయంలో ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ కానీ, కొంతమంది డిఎంకే పార్టీకి సంబంధించిన నేతల కామెంట్స్ కానీ, డిప్యూటీ సీఎం ఎప్పుడు చేస్తారంటూ కూడా డిఎంకే నేత ఉదయ్ కుమార్ మాట్లాడుకొచ్చారంటే ఏ స్థాయిలో త్రిష చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి అర్థమవుతోంది. ఇప్పుడు అన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ లేదు, ఏం లేదు, అంతా సవ్యంగానే ఉంది. ఇట్స్ జస్ట్ ఫ్రెండ్షిప్ అని అంటామా లేకపోతే ఇంకేదైనా అంటామా? మళ్ళీ ఒకే కార్యక్రమంలో ఇద్దరు హాజరవ్వడం, ముఖ్యమంత్రిగా విజయ్, దాంట్లో ఒక ముందు వరుసలో కూర్చుకునే అతిథిగా త్రిష, ఇద్దరు హాజరవ్వడం ఇప్పుడు సెన్సేషన్గా మారింది. ఏకంగా త్రిష కూర్చున్న సీటు కూడా సీఎం విజయ్ తల్లిదండ్రుల పక్కనే కూర్చున్నారు. సో దీనికి సంబంధించి అక్కడ ఎటువంటి డిస్కషన్ జరుగుతున్నాయి, పొలిటికల్గా ఎటువంటి రభస నడుస్తోంది, సోషల్ మీడియాలో ఎటువంటి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి, మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, మరోసారి త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం రోజు తనే ఒక స్పెషల్ అట్రాక్షన్, ఈరోజు మళ్ళీ తనే స్పెషల్ అట్రాక్షన్గా ఉన్నారు. సో త్రిష చుట్టూ జరుగుతున్న రాజకీయాలు కానీ, త్రిష చుట్టూ జరుగుతున్న ప్రచారాలు ఎలా ఉన్నాయి, ఈ రోజు ఈ కార్యక్రమం పైన తమిళ పాలిటిక్స్లో కానీ సోషల్ మీడియాలో ఎటువంటి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి? ఎస్ మనోజ్, ఏదో తమిళనాడు రాష్ట్రంలో త్రిష అంశం అన్నది కూడా ప్రధానంగా ఏదో ఒక రోజు ఏదో ఒక రకమైనటువంటి అంశంతో కీలకంగా కూడా ఒక చర్చనీయాంశమైనటువంటి వ్యవహారం తమిళనాడు రాష్ట్రంలో నడుస్తుందని చెప్పాలి. తమిళనాడు రాష్ట్ర సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఒక ప్రత్యేక ఆకర్షణగా కూడా ఆ రోజు త్రిష నిలిచినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు త్రిష రాక మీద కూడా అటు పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, తమిళనాడు రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పెద్ద చర్చ నచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా విజయ్ ప్రమాణ స్వీకారంలో ఆమె కూడా ఒక పదవి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయంటూ కూడా అనేక రకాలుగా కూడా ఆ యొక్క సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా నచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు తర్వాత మళ్ళా తిరిగి నేడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నటువంటి సీఎం విజయ్ పాల్గొన్నటువంటి సీఎంతో పాటు త్రిష రావడం కూడా మరొక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పాలి. ఈ వేడుక హాజరైనటువంటి నేపథ్యంలోనే ప్రధానంగా ముందు వరుసలో ఏదైతే సీఎం స్పీచ్ జరుగుతున్నటువంటి ఆయన సీఎం సీటు కాకుండా దాని వెనక సీఎంకు తల్లిదండ్రులు, అదే రకంగా కొంతమంది ఉన్నత అధికారులు ఉన్నటువంటి ఆ లైన్ లో త్రిష వచ్చి కూర్చోవడం, విజయ్ తల్లిదండ్రులతో ఆనందదాయకంగా మాట్లాడడం, అదే రకంగా అక్కడ ఉన్నటువంటి అధికారులందరితో కూడా పరిచాలన చేస్తూ వాళ్ళని చిరునవ్వుతో పలకరించడం అన్నటువంటి అంశం కూడా నేను మరొకసారి తమిళ రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. వరుసగా కూడా త్రిష చుట్టూ ఏదో ఒక రకమైనటువంటి అంశం మాత్రం ఒక హాట్ టాపిక్ రీతిలోనే తమిళనాడు రాష్ట్రంలో నడుస్తుందని చెప్పాలి. ఇటీవల మనం చూసాం స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్ర దుమారు రేగినటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా త్రిష విజయ్ తో ఫోన్ లో మాట్లాడినట్టుగా కూడా ప్రచారం నడిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి.
ఉదయ్ మాట్లాడినటువంటి తీరు పట్ల విజయ్తో మాట్లాడి ఈ రకంగా మాట్లాడడం, లేడీస్ ని ఈ రకంగా కించపరిచేలాగా మాట్లాడడం సబబు కాదంటూ కూడా విజయ్తో ఆమె పాల్పంచుకున్నటువంటి పరిస్థితి కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రధానంగా ఇప్పుడు కొత్తగా ఏదైతే విజయ్ సంబంధించినటువంటి సతీమణి విడాకుల కేసు గతంలో వేయడం, ఆ కేసును ఉపసంహరించుకోవడం, తిరిగి త్రిష ప్రమాణ స్వీకారం, విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత నేరుగా ఇవాళ కలవడం, ఇవన్నీ కూడా కొంత రాజకీయంగా ఒక హాట్ టాపిక్ గా మారుతుంది. ఖచ్చితంగా త్రిష పాత్ర రాజకీయాల్లో ఉండబోతుంది అన్నది కూడా ఒక ఇంత సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏకంగా డిఎంకే పార్టీకి చెందినటువంటి ఒక నేత డిప్యూటీ సీఎం పదవి త్రిషకు ఎప్పుడు కట్టబెట్టబోతున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానం చేసినట్టుగా కూడా కొంత సామాజిక మాధ్యమాలలో కూడా చక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే త్రిష ఇవాళ రావడం కూడా ఈ కోణంలోనే అన్ని సమస్యలు సమసిపోయాయి. ఇంకా ఖచ్చితంగా విజయ్తో పాటు ఈ ప్రయాణం ఉండబోతుంది అన్నది కూడా కొంత పార్టీగా కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా చక్కలు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ త్రిష రావడం మాత్రం మరొక ప్రత్యేకతనే చెప్పాలి. ఎందుకంటే కొంత గ్యాప్ తర్వాత, విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా అనేక రకాలు ఉంది. ఎందుకంటే విజయ్ భార్య కోర్టుకి వెళ్ళి ఆ విడాకుల కేసు రద్దు చేసుకున్నటువంటి నేపథ్యంలో త్రిష పెట్టినటువంటి ట్వీట్ కావచ్చు, అలా ఉదయ్ స్టాలిన్ చేసినటువంటి వాక్యాలు కావచ్చు, ఈ జరిగినటువంటి అంశాలన్నిటి తర్వాత ఇవాళ మరలా విజయ్ కార్యక్రమంలో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో త్రిష పాల్గొనడం మాత్రం కొంత రాజకీయంగా ఒక పెద్ద చర్చనీయాంశంగానే మారిందని చెప్పాలి. తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా త్రిషకు మాత్రం ఏదో ఒక కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వబోతున్నారు అన్నది కూడా ఒక సంకేతాలు మాత్రం తెలియజేస్తున్నారు పార్టీ నుంచి కూడా. అయితే చూడాలి రాబో రోజుల్లో త్రిషకు సంబంధించి ఎలాంటి ఆసక్తికర రాజకీయ కోణం నడవబోతున్నది మాత్రం తమిళనాడు రాష్ట్రంలో ఒక ఉత్కంఠభరితమైన ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగానే మారిందని చెప్పాలి. మనోజ్ రైట్, ఇన్ని రకాలుగా తన చుట్టూ పొలిటికల్ సినారియో చోటు చేసుకుంటూ ఉంటే విజయ్ పార్టీ నుంచి కానీ లేకుంటే త్రిష వైపు నుంచి కానీ రెస్పాన్స్ ఉందా? ఉదయనిధి స్టాలిన్ మాట్లాడడం ఏంటి, కావేరి జల వివాదం త్రిష వరకు రావడం ఏంటి, తన చుట్టూ డిప్యూటీ సీఎం చేస్తారని వర్షం వినిపించడం ఏంటి, తను భార్య విడాకుల కేసు వెనక్కి తీసుకోవడంతో త్రిష మళ్ళీ ప్యాచప్ అయిపోయింది, త్రిషతో మళ్ళీ ఆ స్నేహభావం కొనసాగుతున్న రకంగా చర్చ రావడం ఏంటి, ఇవన్నింటిపైన ఎక్కడైనా, ఎందుకంటే బికాజ్ ఇన్నటి వరకు ఆయన ఒక సినిమా హీరోగా లేకుంటే యాక్టర్గా ఉన్నా ఇప్పుడు హీఈస్ అ సీఎం ఆఫ్ ఎ స్టేట్, కొన్ని కోట్లాది మంది ప్రజలు రిప్రజెంట్ చేస్తున్నారు. ఎక్కడైనా ఒక క్లారిటీ కానీ ఒక వివరణ కానీ వస్తుందా త్రిష వైపు నుంచి కానీ విజయ్ ఆఫీస్ నుంచి కానీ? మీరు అన్నట్టుగా ఖచ్చితంగా విజయ్ మొన్నటి వరకు హీరో, ఇప్పుడు నేడు ఒక రాష్ట్రానికి సీఎం. ఏది కూడా ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఏది కూడా పబ్లిక్ లో ఆయన ఉంచేటువంటి పరిస్థితో, లేకపోతే ఆ వ్యవహారాలకు సంబంధించి ఆయన విధానపరిచేటువంటి విధానం కూడా ఎక్కడ పబ్లిష్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే అంతర్గతంగా ఏం జరుగుతుందన్నదే ప్రధానమైనటువంటి చర్చ. అయితే ఆ విజయ్ సంబంధించినటువంటి పార్టీ సంబంధించినటువంటి కొంతమంది నేతలు కావచ్చు, విజయ్ సంబంధించినటువంటి ఆ యొక్క అభిమానుల సంఘ నేతలు కావచ్చు, వీరంతా వ్యక్తం చేస్తున్నారు ఒకటే, గతంతో కంటే కూడా అనేక సమస్యల మీద ఇటీవల కాలంలో జరిగినటువంటి ఈ పరిణామాలన్నిటి తర్వాత విజయ్తో కొంతవరకు త్రిష పూర్తి స్థాయిలో కూడా కలివిడిగా మాట్లాడడం, అదే రీతిలో విజయ్ కూడా స్పందిస్తున్నటువంటి విధానం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబో రోజుల్లో ఏదో ఉండబోతుందన్నది మాత్రం ఒక అంతర్గతమైనటువంటి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే అధికారికంగా మాత్రం ఎక్కడా లేదు. మనం ఒకసారి ఉదయ్ స్టాలిన్ ఏదైతే కావేరీ జలాలు ఆ ఇష్యూ నడిచినప్పుడు త్రిష మీద వచ్చినటువంటి ఆ యొక్క మాటల తీరు మీద కూడా ఆమె ఏకంగా విజయ్కే ఫోన్ చేసి మాట్లాడడం, బాధపడినటువంటి సంఘటన కూడా కొంత అంతర్గతంగా పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా వ్యక్తిగతంగా చాలా బాధకు లోనవుతూ విజయ్తో షేర్ చేసుకునేది, విజయ్ కూడా ఆమెను ఓదార్చేటువంటి కార్యక్రమంలో నాకు ఒక భరోసాగా కూడా నిలిచారన్నది కూడా అంతర్గతమైనటువంటి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా ఏదో జరగబోతుంది అన్నది పార్టీలో గుసగుసలు వినబడుతున్నాయి. అది తెర మీద కొంతవరకు మీరు అన్నట్టుగా, ఎందుకంటే విజయ్ గతంలో లాంటి పొజిషన్ లో ఇప్పుడు లేడు, ఒక రాష్ట్రానికి సీఎం. కాకపోతే ఎలా ఉంటుంది, ఒక అధికారికంగా ఏది చేసినా కూడా ఒక అధికారికమైనటువంటి ప్రకటన చేయాల్సి ఉంటుంది. లేదంటే దానికి సంబంధించి పార్టీ నాయకులతో ఒక సమావేశం నిర్వహించుకున్న తర్వాతే ఏం డిసిషన్ కూడా ఆయన తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. వీటన్నిటికీ కూడా రాబో కాలమే సమాధానం చెప్తుంది అన్నది మాత్రం వ్యక్తిగత పార్టీ నుంచి కొంతమంది నేతల నుంచి మాత్రం వ్యక్తం అవుతున్నటువంటి అభిప్రాయం. మనోజ్ రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మొత్తంగా త్రిష చుట్టూ తమిళనాడు పాలిటిక్స్ చక్కర కొడుతుంది అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో మొదటి రోజు ప్రమాణ స్వీకారం రోజున త్రిష మొదటి వరుసలో కూర్చున్నారు. ప్రమాణ స్వీకారానికి విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అంతకంటే ముందు నుంచి చాలా రోజుల పాటుగా త్రిష విజయ్ మధ్య రకరకాలుగా ఉన్నాయని, లేకుంటే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని ప్రభుత్వం అధికారంలోకి అంటే వాళ్ళకు కొంత నెంబర్ గేమ్ నడుస్తోంది. 2-3 రోజుల పాటుగా ఈ నెంబర్ గేమ్ దగ్గర స్ట్రక్ అయినా కూడా
త్రిషాకి ఏదో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నారని, తిరుచూరుపల్లి ఈస్ట్ నుంచి ఎక్కడైతే విజయ్ రాజీనామా చేశారో అక్కడి నుంచి త్రిష కంటెస్ట్ చేయబోతున్నారని ప్రతి సందర్భంలో త్రిష చుట్టూ రాజకీయం కొనసాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న 2 రాష్ట్రాల మధ్య వివాదం, కావేరీ జలాలకు సంబంధించిన వివాదం. ఈ కావేరీ జల వివాదంలో కూడా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య జరిగేటువంటి వ్యవహారం పైన ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ఒక కార్యక్రమంలో ఒక వేదికపై నుంచి కూడా అటు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతున్న మాటలు కొంత డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. త్రిష పట్ల అసభ్యంగా మాట్లాడారనేది మొత్తం టీవీకే పార్టీకి సంబంధించిన కానీ ఏకంగా బీజేపీకి సంబంధించి కొంతమంది నాయకురాళ్ళు, నటులు కూడా మాట్లాడుకొచ్చిన పరిస్థితి. ఉదయనిధి స్టాలిన్ క్షమాపణ చెప్పాలన్నారు. కేసులు నమోదయ్యాయి, ఆయన పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు త్రిష మళ్ళీ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో విజయ్ పాల్గొంటున్నటువంటి కార్యక్రమంలో తను ముందు వరుసలో కూర్చోవడం, ఆ వేదిక పైన విజయ్ తల్లిదండ్రులతో పాటుగా తన కుర్చీని పంచుకోవడం కొంత ఆసక్తి రేపుతోంది. మొన్నటికి మొన్న సంగీత, విజయ్ భార్య విడాకుల కేసుని వాపస్ తీసుకోవడం, ఆ తర్వాత విజయ్ త్రిష మధ్య కొంత గ్యాప్ వచ్చిందని, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసుకున్నారని, ఎక్కడ కూడా ఇద్దరి మధ్య పరిచయాలు లేవని, ఎక్కడ కూడా కనిపించట్లేదని చెప్పి రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు ఫైనల్లీ మళ్ళీ వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ త్రిష ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాజరయ్యారు. ఏకంగా విజయ్ తల్లిదండ్రుల పక్కనే తను కుర్చీని పంచుకున్నారు. సో విజయ్ తల్లిదండ్రుల పక్కనే త్రిష కూర్చోవడం, ఆ తర్వాత విజయ్ రాగానే సెల్యూట్ కొట్టడం. ఒకసారి మీకు ఆ విజువల్ కూడా చూపిస్తాను. విజయ్ ఒక్కసారిగా అటు పబ్లిక్ని చూస్తూ అభివాదం చేస్తూ సెల్యూట్ కొట్టడంతో తను ఇచ్చినటువంటి రియాక్షన్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి ట్రెండ్ అవుతోంది. సో మీకేమనిపిస్తోంది? త్రిషకి ఏదైనా పదవి ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? త్రిష విజయ్ మధ్య నిజంగా ఫ్రెండ్షిప్పా, లేదంటే ఇంకేదైనా ఒక మంచి రిలేషన్షిప్ ఉందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. భూమిపై పెట్టుబడి, భద్రమైన రేపటి హామీ. ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ అప్రూవ్డ్ ప్రీమియం ఓపెన్ ప్లాట్స్. కాల్ 8855 75455. Wishing you all a very happy Independence Day from Mandira Premium Silver Jewelry. Rajita Ranjita Rajita Bharanam, pure in its form with grace made noble.